అనకాపల్లి జిల్లా యలమంచిలి గీతా కార్మిక సహకార సంఘాలకు మాత్రమే మద్యం షాపులు కేటాయించాలని జీవో నెంబర్ 13 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు యలమంచిలి పట్టణంలో గీతా కార్మిక సహకార సంఘాలు సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం యలమంచిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జీవో నెంబర్ 13కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా గీత సహకార సంఘాల సమైక్య కన్వీనర్ పెంకే మరేష్ మాట్లాడుతూ జీవో నెంబర్ 13 వలన గీతా కార్మికులకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ఈ జీవో గీతా కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో మూలంగా మరలా మద్యం సిండికేట్లు, మద్యం మాఫియాలకు నాయకులు చొరబడి మద్యం షాపులను బినామీ పేర్లతో తరలించకపోయే ప్రమాదం ఉందని మారిసు అన్నారు. తక్షణం ఈ జీవో రద్దు చేసి గీతా కార్మిక సహకార సొసైటీలకు మాత్రమే 10% మద్యం షాపులను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యలమంచిలి గీతా కార్మిక సహకార సొసైటీ అధ్యక్షుడు దొడ్డి రామకృష్ణ మాట్లాడుతూ యలమంచిలి మండలంలో లేని గౌడ కులస్తులకు మద్యం షాపులు కేటాయించడమే విచిత్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తులకు కాకుండా గీతా కార్మిక సహకార సంఘాలకు మాత్రమే మద్యం షాపులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి నియోజకవర్గం యాతకుల సంక్షేమ సంఘం కో కన్వీనర్ పిల్లి శ్రీనివాస్, యలమంచిలి యాత సంక్షేమ సంఘం నాయకులు దొడ్డి వెంకటేష్, దుంగా బంగారి, రాంబిల్లి మండల యూత్ సంక్షేమ సంఘం అధ్యక్షులు రంగాల నాగరాజు, దుంగా అప్పారావు, అనుసూరి మోహన్ రావు, పూడి మారేసు, టీసీఎస్ మాజీ అధ్యక్షులు ఎల్లంకలు సూరిబాబు, దుంగా అప్పలనాయుడు, వాసంశెట్టి గోవిందు మొదలగు వారు పాల్గొన్నారు.